అందరికీ నమస్కారం. ఈరోజు మనము అతి ముఖ్యమైన కూరగాయ గురించి తెలుసుకుందాం. ఇప్పుడుదా మేము మేకలు దొరుకుని వచ్చి అడవిలో దొరికిన కూరగాయలలో ఒకటి వీటి చూడండి. వీటిని బుడ్డ కాకరకాయలు అంటారు. ఇది మీకు అందరికీ తెలిసిందే. ఇవి రైతులు పండించే కూరగాయలు కాదు. ఇది అడవిలో పండేటువంటి ప్రకృతి ప్రసాదించిన కూరగాయలు ఇవి. వీటికి ఎటువంటి క్రిమి సంహారక మందులు అనేది కొట్టడం అనేది జరగదు. ఇది అడవిలో దొరికేటువంటి కూరగాయలు. ఇటువంటి కూరగాయలని మేము ఇష్టపూర్వకంగా తింటాం. అంటే మాకు తినేదానికి ఒక లిమిట్ అంటూ ఉండదు. అంటే ఇంచుమించు ఒక్కొక్కరు 4-5 గంటలు అంటే ఇంచుమించు ఒక 1/4 కేజీ కూరగాయల దగ్గర తినేస్తాం. తినేసి మాకు అరిగిపోతుంది. తింటాం కాబట్టి మేము దృఢంగా గాను బలంగా కూడా ఉంటాం. ఈ కూరగాయలు తింటే దీన్ని తినేదాని వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉందో ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. ఈ కూరగాయలు తినేది వల్ల ముఖ్యంగా మాకు మలబద్ధకం అనేది రాదు. ఈ మలబద్ధకం ఉండేవాళ్ళు ఇటువంటి కూరగాయలు తింటే వాళ్ళకి కూడా మలబద్ధకం అనేది రాదనేసి నా ఉద్దేశం. ముఖ్యంగా నెక్స్ట్ వచ్చి కంటి సూప్ అనేది బ్రహ్మాండంగా కనబడుతుంది. దీని పేరు వచ్చి బుడ్డ కాకరకాయలు. మీకు దొరికేది వచ్చి పొడుగుగా ఉంటాయి కాకరకాయలు అనేది. ఆ కాకరకాయలు దొరుకుతాయి. దానివల్ల మాకు ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు. వీటి తినేదాని వల్ల మెయిన్ కంటి చూపు అనేది బాగా కనబడుతుంది. ఎంత దూరంలో ఏ వస్తువు ఉన్నా కూడా కరెక్ట్గా కనిపెట్టగలుగుతాం మేము. అటువంటి కూరగాయ ఇది బుడ్డ కాకరకాయలు. నెక్స్ట్ వచ్చి మన కడుపు బరువు అనేది కూడా తగ్గుతుంది. ఉదాహరణకి చెప్పాలంటే ఎంత శారీరక బరువు ఉన్నా కూడా అటువంటి వాళ్ళు తింటే ముఖ్యంగా బుడ్డ కాకరకాయల్లో శరీర బరువు అనేది తగ్గటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి మన గుండెకి మంచి ఆరోగ్యం ఈ కాకరకాయలు. ఎప్పుడు మన గుండె కూడా ఆరోగ్యకరంగా ఉండటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ముఖ్యమైన విషయం ఏం తెలిసినా మన రక్తంలో చక్కెర స్థాయిలు అనేది స్థిరంగా ఉంటుంది. పెరగడం కానీ తగ్గడం కానీ జరగదు ఈ కాకరకాయల్ని. మామూలుగా మీరైతే ఈ కాకరకాయలు ఏం చేస్తారో ఒక సాంబార్ గాను తాలింపు గాను చేసుకొని తింటాం. మేము కానీ మీరు ఏ విధంగా చేసుకుంటారంటే ఈ బుడ్డ కాకరకాయల్ని కత్తరిచ్చేసి ఉడకబెట్టి సారం ఉంచేస్తారు. మేము అట్ట చేయము. ఈ కాకరకాయల్ని అట్నే తాలింపు చేస్తాం. వంచం అంటే ఉడకబెట్టి వంచం. ఎందుకంటే దీంట్లో ఉండే శక్తి ఓడిస్తుంది. దానివల్ల అంతగా ప్రయోజనం ఉండదు. అది తినేదాని వల్లే మాకు దృఢంగా ఉంటాం. దృఢంగా అంటే మా ఎముకలు కూడా బలంగా ఉంటుంది. ఇటుక రాయిని కానీ ఇటుకలు పాల్గొడితే ఎన్ని ముక్కలు అవుతుందో మాకే తెలియదు. అటువంటి బలాన్ని ఇస్తుంది ఈ బుడ్డ కాకరకాయలు అనేది. అదే అంతేకాదు ఒక కీలు నొప్పులు కానీ నడువు నొప్పులు కానీ మోకాల నొప్పులు కానీ మెడ నొప్పులు కానీ ఇవన్నీ కూడా మాకు రావు. మాకే కాదు ఆ నొప్పులు ఉన్నా కూడా వెంటనే నయం కావడం అనేది జరుగుతుంది. అంటే ఉదాహరణకి 1 పూట 2 పూటలు తింటే ఆ విధంగా నయం కాదు. ఉదాహరణకి ఇవి సీజన్ ఎప్పుడంటే జనవరి ఫిబ్రవరిలోనే ఇవి పన్నటం అనేది ఈ 2 నెలల్లో పన్నటం అనేది జరుగుతుంది. ఇవి పండేటప్పుడు ప్రతిరోజు మేము తింటా ఉంటాం. అది తెల్లారితో అయినా సరే, మధ్యాహ్నం అయినా సరే, సాయంత్రం అయినా సరే, ఏదో ఒక టైంలో ఏదో ఒక పూటలో తింటా ఉంటాం. ఈ విధంగా తినేదాని వల్ల మేము ఇప్పుడు కూడా బలంగా అనేది ఉంటాము. నెక్స్ట్ ముఖ్యమైన విషయం ఇంకొకటి, వీటి కానీ తిన్నా మన పేగులు పరిశుభ్రంగా ఉండటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి కొంతమంది
పేగులలో పుండు పడడం అనేది జరుగుతుంది. ఒకవేళ పేగుల్లో పుండు ఉన్నా కూడా ఈ విధంగా తీసుకుంటూ వస్తే ఈ బుడ్డకాకరకాయల్ని ఒక వారంలోనే నయం కావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి మన పేగులు కాడ పరిశుభ్రంగా ఉండటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం తీసుకునే ఆహారం బాగా జీర్ణం కావడం అనేది జరుగుతుంది. అంతేకాదు, నేను ఇంతకుముందు చెప్పినాను కదా, ఇటువంటి నొప్పులు కూడా మనకి రావడం అనేది జరగదు. నెక్స్ట్ వచ్చి డయాబెటీస్ కానీ, క్యాన్సర్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ మన దరిదాపల్లోకి రావడం అనేది జరగదు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చి ఈ బుడ్డకాకరకాయల్లోనే కాల్షియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, జింక్ ఉంటుంది, కాపర్ అనేది ఇటువంటి ముఖ్యమైన పోషక పదార్థాలు అనేది ఈ బుడ్డకాకరకాయల్లో ఉండటం అనేది జరుగుతుంది. ఇవి ఉండటం వల్లనే మనం ఆరోగ్యకరంగా ఉంటాము. ఇవే కాదు, ముఖ్యంగా చెప్పాలంటే ఈ బుడ్డకాకరకాయల్లోనే కెరోటోనైడ్స్, ఫ్లేవనాయిడ్స్ ఇటువంటి పోషక పదార్థాలు ఉండేదాని వల్ల మనము ఆరోగ్యకరంగా ఉంటాము. నెక్స్ట్ వచ్చి బీపీ పేషెంట్లు కానీ, క్యాన్సర్ పేషెంట్లు కానీ, నెక్స్ట్ డయాబెటీస్ పేషెంట్లు కానీ వాళ్ళే కాకుండా ఒక గర్భవతులు కానీ, చిన్నపిల్లలు కానీ, ఇతర వ్యాధులకి మందులు వాడే వాళ్ళు కూడా మీరు వాడాలనుకుంటే ఒక వైద్యుని సలహా తీసుకొని వాడండి. అతనైతే వయసుని బట్టి లేదా వ్యాధిని బట్టి ఇంత పరిమాణంలో వాడాలనేసి ఆయన కరెక్ట్గా మీకు సూచించడం అనేది జరుగుతుంది. అతని ప్రకారం మీరు వాడితే ఆరోగ్యకరంగా ఉంటారు. ఇష్టపూర్వకంగా వాడితే దానికి బాధ్యత అనేది నేను కాదు. కాబట్టి ఈ బుడ్డకాకరకాయలు తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి అనేది కూడా పెరగటం అనేది జరుగుతుంది. ఇటువంటి ప్రయోజనాలు అనేది ఈ బుడ్డకాకరకాయల్లో ఉండటం అనేది జరుగుతుంది. ఇప్పటికీ నేను ఎక్కువ మాట్లాడినాను. సరే, మరొక ఎపిసోడ్లో మనం అందరూ ఒకటవుదాం. నమస్కారం.